చూడండి. నరేంద్ర మోడీ గారు సుపరిపాలన దినోత్సవాన్ని వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా అన్ని పార్టీలను ఐక్యం చేసి సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నటువంటి మహనీయుడు ఇవాళ వాజ్పేయి గారు. భారత మాత గర్వించేది మన భారత జాతి వాజ్పేయి గారి పేరు ఉంటేనే పొలిపించిపోయింది. అట్లాంటి మహనీయుడు అధికారంకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు రోడ్డుని మొట్టమొదటిసారి అందించిన మహనీయుడు. ప్రపంచమంతా వేగంగా పోతున్నప్పుడు ఇంకా మనం థర్డ్ వరల్డ్ కంట్రీలాగా పేరు దేశంలాగా ఉండొద్దని చెప్పి నేషనల్ హైవేస్కి శ్రీకారం చుట్టిన మహనీయుడు. ఇవాళ సెల్ ఫోన్ విప్లవం తెచ్చిన మహామనిషి. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ అనేక రకాల పార్టీలలో అనేక రకాల వైద్యం ఉన్నప్పటికీ ఎఫెక్టివ్గా మంచి పరిపాలన ఇలా వాజ్పేయి గారి వాగ్దాటి, వాజ్పేయి గారి దేశభక్తి, వాజ్పేయి గారి కమిట్మెంట్ ఇవాళ ఈ జాతి ఈ తర్వాత ఇవ్వాల్సిన అక్కడ ఉంది. కాబట్టి వారి స్ఫూర్తి, వారి యొక్క నిజాయితీ, వారి కమిట్మెంట్, వారి తెలంగాణ వంటిది ఈ తరాలకు ఆదర్శంగా ఉంటుంది. వెంకటేశ్వరపట్నంలో ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రోత్సహించుకొని చేసిన కార్యక్రమానికి మా నాయకులు ధన్యవాదాలు. ఇంకా కాంగ్రెస్ నాయకులు జగన్ యాదవ్ గారు వచ్చారు, మున్సిపల్ చైర్మన్ ముని పవన్ జగన్ యాదవ్ గారు, మిగతా కౌన్సిలర్స్, మిగతా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి నన్ను ఆశీర్వదించిపోయారు. నీ వ్యాపారం మంచిగా జరిగి నువ్వు అభివృద్ధి కావాలని చెప్పి అభివృద్ధి వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. అదేవిధంగా నాకు సహకరించి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ కూడా, పోలీసు వాళ్ళకు కూడా నేను పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మేరకు మీరు వచ్చి మా చిత్రాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు రెడ్డి గారికి, అందరూ కూడా వెంకయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గట్కేశ్వర పట్టణంలో మా అన్నగారు అయినటువంటి గుళ్ళ బాలరాజు అన్న గారు వాళ్ళ కొడుకు దినేష్ గారు గట్కేశ్వర పట్టణంలో మహారాజా రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రారంభించడం జరిగింది. అందులో మేము ఈరోజు ఆయన ఆహ్వానం మేరకు నేను, నాతోటి మా లయన్స్ క్లబ్ మెంబర్స్, మాజీ ఎంపీటీసీ కరుణాకర్ గారు కూడా రావడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే